పూలు ఎండిపోయిన పూలు, కూరగాయ పూలు ఈ చెట్టు మొదట్లో వేసేస్తారండి. అలా వేయడం వల్ల చెట్టుకి అది కుళ్ళిపోయే స్టేజ్లో అండి, కూరగాయ తోళ్ళు పువ్వులు అవి కుళ్ళిపోయే స్టేజ్లో విపరీతమైన వేడి పుట్టింది. ఆ వేడి వల్ల చెట్లు వేర్లు చచ్చిపోతాయి. దానికోసం మీరు ఇదండి, ఒక కొబ్బరి చిప్పని కొబ్బరి చిప్పకి హోల్ ఉంటుంది కదా, 3 కన్నులు ఉన్న కొబ్బరి చిప్పని పెట్టుకుని ఆ హోల్లో మీరు ఊరికే చిన్న స్పూన్ పెట్టి చేస్తే హోల్ వస్తుంది. హోల్ పెట్టేసి అలా వేసుకుని అనుకోండి, మీరు చెట్టుకి ఏమీ హాని అవ్వదు. దీంట్లోంచి వచ్చే కుళ్ళిపోయినాక వచ్చే జ్యూసు చెట్టుకి వెళ్ళి చెట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా పువ్వులు కూడా అండి, ఏదైనా రంధ్రాలు ఉన్న కొబ్బరి చిప్పలు వేసుకున్నారంటే మీకు చెట్టు బాగుంటుంది, రూట్లు చచ్చిపోవు. చెట్టుకి బలం అనేసి చెట్టునే చంపేయకూడదు. ఇలా ఏమన్నా రంధ్రాలు ఉన్న దాంట్లో పెట్టుకున్నామంటే అడుగు నుంచి కుళ్ళిపోయిన చెత్త నుంచి వచ్చే జ్యూస్ చెట్టుకి వెళ్ళి బాగుంటుంది. మీరు చాలామంది ప్లాస్టిక్ బాటిల్ వాడతారు. ప్లాస్టిక్ బాటిల్ వాడే వదిలి ఇలా కొబ్బరి చిప్పలు పెట్టుకున్నాయంటే బాగుంటుందండి. ఇదిగోండి, కొత్తగా కాకరకాయ చెట్టు పెంచా. మొన్న మెంతికీర పెంచి వీడియో వేసాను కదా, నేను కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేశానండి. ఇది దీనికి బట్టలు ఆరేసి ఎక్కిచ్చేసాను. ఇది పుదీనా. ఏమండి చిన్న చిన్న సరదాగా ఉంటాయి. 10 నిమిషాలు చెట్టు దగ్గర వచ్చేసి ఏదో చూసుకుంటూ ఉంటాను, అదే సరదాగా ఉంటుంది. వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు ఈ టిప్పు పాటించండి. మిగిలిపోయిన పూలు చెట్టుకి వేయకూడదండి. ఇలా కొబ్బరి చిప్పన్న ఏమన్నా రంధ్రాలు ఉన్న దాన్ని గిన్నెలో పెట్టుకుంటే ఆ జ్యూస్ దానికి వెళ్ళి చెట్టు బాగుంటుంది. పువ్వులు కూడా నేను వేరే డిష్లో వేస్తాను, మీకు ఊరికే చూపించాలని దేవుడి దగ్గర పువ్వులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇవి కూడా ఈ చిప్పలో వేసానంటే మీకు చెట్టుకి రూట్లు బాగుంటాయి, ఆరోగ్యంగా పెరుగుతుంది, వేడి పుట్టదండి. ఇది ఏంటంటే కొబ్బరి పీసులు వేయచ్చు. దీనికి కొబ్బరి పీసు వేసారంటే చెట్టు మన ఊరు వెళ్ళినా కూడా నీళ్ళు పోసి వెళ్ళిపోయానుకోండి, కొబ్బరి పీసు పీల్చుకుని చెట్టు బతికే ఉంది. నేను 2 రోజులు ఊరు వెళ్ళొచ్చాను, ఏలగిరి టూర్కి వెళ్ళొచ్చాను, కొబ్బరి పీసులో వేసి వెళ్ళాను. ఆయన వచ్చేసరే నేను 2 రోజులు నీళ్ళు పోయిపోయినా చెట్లు బాగానే ఉన్నాయి. కొబ్బరి పీసు వేసారంటే మాయిశ్చరైజర్ పీల్చుకుని ఉంటుందండి. ఇదండి, ఏదో సరదా ఉంటుంది. ములగా కోసాను, దీన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసి ఆ గిన్నెలో పెడతా. ఇదండి, అక్కడ చెట్టు బాగానే పెరిగింది. చిన్న గార్డెన్ అండి.